హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని www.youtube.com/ఆవుల హరికృష్ణ అని టైప్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ని మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అంటే మీ మెయిల్కి పొందొచ్చు. సో ఈరోజు నేను ఏం చెప్పబోతున్నా అంటే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మన ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఉన్నాయి కదా, యాంగిల్స్ sin 0 0, sin 30 1/2, sin 45 1/2 ఇలాంటి వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ వాల్యూస్ని జస్ట్ ఒక సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పబోతున్నాను. దీన్ని మామూలుగా హ్యాండ్ ట్రిక్ అంటాం. సో హ్యాండ్ ట్రిక్ ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు చూడండి, మీ పక్క మీ హ్యాండ్ని ఫేస్ చేసుకుని ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క వాల్యూ ఇస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఫింగర్ కనిపిస్తుంది కదా. సో దీంట్లో 0 డిగ్రీ లిటిల్ ఫింగర్కి 0 degrees ఇచ్చాను. దాని తర్వాత 30 45 60 90 ఇలా ఇచ్చుకోవాలి మీ ఫింగర్కి. ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఈ 60 degrees వాల్యూస్ కావాలనుకోండి. ఇక్కడ 60 degrees ఉంది కదా, ఆ 60 degrees వాల్యూస్ కావాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆ ఫింగర్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు నేను చూడండి క్లోజ్ చేశాను కదా, 60 degrees ఫింగర్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత దీనికి బాటమ్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయో, బాటమ్ ఫింగర్స్ అంటే దీని కింద ఉండేవి ఇవి 1 2 3 ఇలా, అండ్ టాప్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఫర్ సపోజ్ నేను దానికి నెంబరింగ్ ఇస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇది 1 అండ్ ఇది 2 ఇది 3. సో మొత్తం బాటమ్ ఫింగర్స్ 3 ఉన్నాయి అండ్ టాప్ ఫింగర్ వచ్చేసి 1 ఉంది. టాప్ ఫింగర్ మనకి 1 ఉంది కదా, అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఈ టాప్ ఫింగర్స్ని బాటమ్ ఫింగర్స్ని చేసిన తర్వాత ఇప్పుడు మీరు సైన్కి వస్తారు. సైన్ 60 కావాలనుకోండి, మనకి సైన్కి 16 కాదు, ఏ వాల్యూస్ తీసుకున్నా సైన్కి జనరల్ ఫార్ములా ఏంటంటే sin is equal to square root of bottom fingers by 2. Square root of bottom fingers by 2. ఇంతమంది మనం చూసారు కదా, బాటమ్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఇంకోసారి చూపిస్తాను నేను. సో బాటమ్ ఫింగర్స్ చూడండి, 1 1 2 3 కదా. సో 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బాటమ్ ఫింగర్స్ ప్లేస్లో 3 రాయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2, దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్ కాస్కి వద్దాం. కాస్కి వచ్చేప్పటికి కాస్ ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ టాప్ ఫింగర్స్. సో టాప్ ఫింగర్స్ బై 2 అంటే ఇప్పుడు మీరు ఏ వేలైతే క్లోజ్ చేసింటారో ఆ క్లోజ్ చేసిన ఫింగర్కి టాప్ ఫింగర్ అనమాట. ఇప్పుడు టాప్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఓన్లీ 1 కదా. సో 1 కాబట్టి సో టాప్ ఫింగర్స్ cos 60 is equal to square root of 1/1. సో we know square root of 1 is 1. సో 1/2 is the answer. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు tan కావాలనుకోండి. tan వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ బాటమ్ ఫింగర్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ టాప్ ఫింగర్స్. ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ బాటమ్ ఫింగర్స్ మనకి 3 ఉన్నాయి దాంట్లో. సో స్క్వేర్ రూట్ ఆఫ్ బాటమ్ ఫింగర్స్ 3 కాబట్టి 3 రాసాం. అదే స్క్వేర్ రూట్ ఆఫ్ టాప్ ఫింగర్స్, that is square root of 1 is 1 కదా. సో square root of 3/1, that is square root of 3. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలా చేయొచ్చు మనం సింపుల్గా. ఇది ఏ డిగ్రీస్ కన్నా మీకు అప్లై అవుతుంది. సో 1 more ఎగ్జాంపుల్. సో ఇప్పుడు 0 degrees తీసుకుంటాను. సో 0 degrees తీసుకున్నప్పుడు ఎలా చేయాలనేది మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు చూడండి, సో 0 degrees తీసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 0 degreesని క్లోజ్ చేశాను. ఇప్పుడు మన లిటిల్ ఫింగర్గా 0 degrees అంటే ఇక్కడ 0 degreesని క్లోజ్ చేసేసాను. సో 0కి ఇప్పుడు టాప్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి, బాటమ్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి మీరు ఫస్ట్. సో టాప్ ఫింగర్స్ వచ్చేసి 1 2 and 3 and 4. సో దిస్ ఇస్ టాప్ ఫింగర్స్. అండ్ బాటమ్ ఫింగర్స్ ఏం లేవు మనకి. సో బాటమ్ ఫింగర్స్ని మీరు 0గా తీసుకోవాలి. సో బాటమ్ ఫింగర్స్ని 0గా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి ఎలా అప్లై అవుతుందో చూద్దాం మనం ఫస్ట్. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ సైన్కి ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ బాటమ్ ఫింగర్స్ బై 2. సో బాటమ్ ఫింగర్స్ ఏం లేవు కాబట్టి 0గా తీసుకోవాలి దాన్ని. సో sin 0 degrees is equal to square root of 0/2. సో square root of 0 is always 0. సో 0/2 is 0. అండ్ నెక్స్ట్ కాస్కి వచ్చేప్పటికి స్క్వేర్ రూట్ ఆఫ్ టాప్ ఫింగర్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి మనకి. సో టాప్ ఫింగర్స్ మనకి 4 ఉన్నాయి కదా, ఇంతమంది చూపించాను 1 and 2 and 3 and 4. సో టాప్ ఫింగర్స్ 4 ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి, సో కాస్కి వచ్చేసి cos 0 degrees is equal to square root of 4/2. So we know square root of 4 is 2/2. So that is equal to 1. This is cos 0 degrees. And next tan goes down. Tan వచ్చేప్పటికి tan వచ్చేసి square root of bottom fingers by square root of top fingers. So bottom fingers మనకి ఎన్ని ఉన్నాయి, 0 కాబట్టి square root of 0. And top fingers ఎన్ని ఉన్నాయి, 4. So square root of 4. So square root of 0 is 0. Square root of 4 is 2. సో మీకు ఆల్రెడీ తెలుసు, న్యూమరేటర్ 0 ఉంటే దాని వాల్యూ ఎప్పుడు 0 ఉంటుంది కాబట్టి సో tan 0 is 0. ఇలా మీరు అన్ని వాల్యూస్కి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా మీకు కొస్కెంట్ సీకెంట్ కాట్ కావాలంటే వీటిని రెసిప్రోకల్గా వాడుకోవడం. అంటే ఇప్పుడు కొస్కెంట్ కావాలనుకోండి, కొస్కెంట్ సైన్కి రెసిప్రోకల్ కాబట్టి కొస్కెంట్ ఈజ్ ఈక్వల్ టు 2/square root of బాటమ్ ఫింగర్స్ అని వాడతాం. నెక్స్ట్ సీకెంట్ వచ్చేసి 2/square root of టాప్ ఫింగర్స్ అని వాడతాం. అదేవిధంగా కాట్ వచ్చేసి
స్క్వేర్ టాప్ టాప్ ఫింగర్స్ బై స్క్వేర్ టాప్ బాటమ్ ఫింగర్స్ అని వాడతాం. సో ఇది మనం వాల్యూస్ని ఇలా మనం ఈజీగా రాసుకోవచ్చు. సో ఎక్కడికైనా మీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ట్రిక్ మనకి హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు జస్ట్ ఫేస్బుక్లోను ట్విట్టర్లోను షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.